బాధితుల సహాయార్థం విజయవాడలో వచ్చే నెల 7న జరగనున్న క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఒక్కళ్ళు కూడా తమ వంతు సహాయార్థం ఏదో ఒకటి చేయాలని ఒక ఉత్సాహంతో ముందుకు రావడం జరుగుతుంది. అలాగే మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ విపత్తు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు కూడా మా హీరోలందరూ మా ఆర్టిస్టులందరూ కూడా ముందుండి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 30వ తారీఖున కూడా మూవీ ఆర్టిస్ట్ నుంచి చాలా భారీ ఈవెంట్ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా శ్రీమిత్ర వాళ్ళు మా దగ్గరికి వచ్చి, అన్న ఇది నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఇక్కడ నేను సంపాదించుకుంటాను, కానీ విజయవాడలో ఒక మ్యాచ్ పెట్టి ఆ ఉద్దుత్ తుఫాన్ బాధితుల కోసం మేము కూడా మా వంతు సహాయం చేస్తామని చెప్పగానే మేము కూడా డెఫినెట్గా చేద్దాం, నో ప్రాబ్లం. అలాగే మా టీసీఏ నుంచి కూడా అంటే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా ఒక 20 లక్షల రూపాయలు మేము పర్సనల్గా కూడా ఇస్తాము. అలాగే ఇక్కడ వచ్చిన మ్యాచ్ మొత్తం కూడా టోటల్గా ఉద్దుత్ తుఫాన్ బాధితుల కోసం మనం చేద్దాం అనేసి వాళ్ళు చెప్పడం, మేము ఆల్రెడీ 30వ తారీఖు చేస్తున్నా కూడా మళ్ళీ 7th ఇమ్మీడియట్గా 1 వీక్లోనే మళ్ళీ ఇక్కడికి వచ్చి విజయవాడలో మ్యాచ్ ఆడడం అనేది మా అందరికీ ఎంత చేసినా తక్కువే. ప్రతిరోజు మ్యాచ్ ఆడినా కూడా అక్కడ పూరించలేని ఇది. సో మేమందరం ఇక్కడికి రావడం, డెఫినెట్గా మ్యాచ్ సక్సెస్ అవ్వాలి, మీ అందరి సపోర్టు కావాలి. అలాగే ముఖ్యంగా నాని గారు కానీ, ఉమామహేశ్వర గారు, వంశీ గారు కానీ, ప్రసాద్ గారు, వీళ్ళ సపోర్టు నిజంగా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది. మేము ఉన్నాం మీ వెనకాల, మీరు రండి ఇక్కడ వచ్చి మ్యాచ్ ఆడండి, మీ వంతు మీరు చేయండి, మా వంతు మేము చేస్తామని వాళ్ళు ముందు ఉండబట్టి మేము ఈరోజు ఈ 7th మ్యాచ్ ఇక్కడ ఆడటం జరుగుతుంది. సో మీ అందరి సపోర్ట్ ఇక్కడికి రావాలి. చాలామంది ఆర్టిస్టులు అలాగే ఇక్కడ హీరోయిన్స్ కూడా వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా సపరేట్గా, ఎందుకంటే క్రికెట్లో జనరల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటాయి, బట్ అయినా సరే ఏదో ఒక రకంగా అట్రాక్షన్ కోసం వాళ్ళ పర్ఫార్మెన్స్లు, వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. చిన్న చిన్న స్కిట్స్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ దీంట్లో పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ అంటే క్రికెట్ వచ్చిన వాళ్ళే నాకు తెలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది. కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది మెయిన్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ రావడం జరుగుతుంది. ఇది చాలా సీరియస్గానే ఉంటుంది మ్యాచ్, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్న ఏదో అలా వచ్చేసి ఆడేసి వెళ్ళిపోయినట్టు కాకుండా రియల్ మ్యాచ్ ఎలా ఉంటుందో అలాగే ఫీలింగ్ ఉంటుంది. సో మీ అందరి సపోర్టు మాకు కావాలి. అలాగే ఇక్కడున్న ఈ వీళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలని. సో ఆల్ ద బెస్ట్ శ్రీమిత్ర చౌదరి గారికి ఒక మంచి ప్రోగ్రాం తీసుకుని ఒక వైజాగ్ బాధితుల కోసం ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వంతు మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విజయవాడలో ఉన్న పారిశ్రామికవేత్తలు అంటే ఉదత్ తుఫాన్ కోసం ఎవరు సహాయం చేసినా దీనికి వాళ్ళు ఒక ముందుకొచ్చి వాళ్ళు సహాయం చేయాల్సిందిగా, వాళ్ళంతూ వాళ్ళు డొనేషన్స్ రూపంలో కానీ ఏదో రూపంలో కానీ దీనికి ఇవ్వాల్సిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ని వాళ్ళందరినీ కూడా మేము ఈ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అవన్నీ మొత్తం అంతా శ్రీమిత్ర చౌదరి గారు అలాగే చెక్కులు డీడీల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. ఏది ఇచ్చినా సరే సీఎం రిలీఫ్ ఫండ్కే చెక్కుల ద్వారా కానీ డీడీల రూపంలో కానీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.